సార్, బ్లాస్ట్ లో చనిపోయిన వాళ్ళ సంఖ్య పెరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అసలు బ్లాస్ట్ సెంట్రల్ మినిస్టర్ మీ ప్రొటెక్షన్ లోనే చనిపోయారా? ఆ బ్లాస్ట్ కారణం పోలీసుల నిర్లక్ష్యమేనా? బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించిన ఏమైనా లీడ్స్ దొరికాయా సార్? అసలు బాంబ్ ఎక్కడ తయారైంది? చెప్పండి సార్, చెప్పండి. అడుగుతుంటే చెప్పండి. సమాధానం చెప్పండి సార్. సమాధానం చెప్పండి. ప్లీజ్ ఆగండి. ఒక కంటైనర్ మిస్ అయింది. ఆ కంటైనర్ లోనే పేలుడు పదార్థాలు ఉన్నాయని మాకు అనుమానంగా ఉంది. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాం. వైజాగ్ నుంచి అది హైదరాబాద్ కు చేరుకున్నట్టుగా బాంబ్స్ ని రిమోట్ కంట్రోల్ తో పేల్చారని మా ప్రాథమిక విచారణలో తేలింది. అంటే బ్లాస్టిక్ కారణమైన వాళ్ళు టెంపుల్ చుట్టుపక్కల బ్లాస్టిక్ కారణమైన వాళ్ళని పట్టుకుని చట్టం ముందు నిలబెడతాం. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం. పోలీసుల అసమర్థత వల్లనే ఇవాళ బ్లాస్ట్ జరిగిందంటున్నారు. దీనికి మీరేమంటారు? బ్లాస్ట్ గురించి మీకు ముందే తెలుసా? మీరు చూస్తూ ఉండిపోయారంటున్నారు. జేడి, వీళ్ళు ఇలానే అంటారు. పద. సార్, చుట్టూ పోలీసులు, స్పెషల్ టీంలు, పైగా జేడీ టీం, ఇంతమంది ఉన్న బ్లాస్ట్ జరిగిందంటే ప్రజలు వాళ్ళ భద్రత గురించి భయపడుతున్నారు. దీనికి మీరేమంటారు? ఈ కేసు కూడా తెలీదు, ఎందుకు చేశారో తెలీదు, ఎక్కడున్నారో మాకు తెలీదు. కానీ కరెక్ట్ గా 7 days లో ఈ బ్లాస్ట్ చేసిన వాళ్ళని మీ ముందు నిలబెడతాను.